మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చిండు నిన్న సాయంత్రం పొన్నం ప్రభాకర్ పోయి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి శంకర్ గౌడ్ని చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఏమంటున్నాడు పొన్నం ప్రభాకర్? ఆయన చనిపోయిండు అని చెప్పి బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు, మీడియాలో వస్తున్నాయి. ఆయన ఇంకా చనిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు, ఆయన బ్రతికుండాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి పొన్నం ప్రభాకర్ బయటకు వచ్చి డైలాగులు కొట్టి ఆయన కారెక్కి బుర్రుమనిపోయిండు. అంటే ఏంది మీ కన్సర్న్ ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటున్నది అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి రాదా? ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ ఏం చేసిండు? ఆర్టీసీ కార్మికులు వాళ్ళ డిమాండ్ను నెరవేర్చాలని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేసిన టైంలో ఆర్టీసీ కార్మికులు ధర్నాలు విరమించుకోకపోతే మేము ఊరుకోమని కేసీఆర్ ఆ రోజు ప్రైవేట్ డ్రైవర్లను పెట్టిండు, ప్రైవేట్ కండక్టర్లను పెట్టిండు. నేనే ప్రత్యేక సాక్షి. ఒక్కొక్క కండక్టరు రోజుకి 20,000 30,000 రూపాయలు ఇంటికి తీసుకుపోయేటోళ్ళు. అప్పుడు టికెటా పాడా? పైసలు తీసుకున్నాడు, జేబులో పెట్టుకుని ఇంటికి పోవుడు. ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్లను పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. ఏదో స్కానర్లు పెడుతున్నారు, స్కానర్లకు పైసలు కొట్టించుకుంటున్నారు. ఓ టికెట్ లేదో పాలు లేదు. ఆఖరికి పురుషులకు కూడా బస్సులో ఫ్రీ అట. ఏంది ఇది? ఆ ప్రైవేట్ డ్రైవర్లను పెడితే వాడు ఏడ పడతాడు గుద్దుతున్నాడు, ఎవరిని పడతాను గుద్ది వాడెత్తున్నాడు. అంటే ట్రాక్టర్ నడిపేటోనికి బస్సు ఇస్తే పరిస్థితి ఏంది? కారు నడిపేటోనికి బస్సు ఇస్తే డైరెక్ట్ పరిస్థితి ఏంది? వాడు లైసెన్స్ చూస్తున్నారు, కాసం బస్ డ్రైవర్ అదేంది బస్కి సంబంధించి తాళం ఇస్తున్నారు. అట్లా కాదు కదా. సో శంకర్ గౌడ్కి సంబంధించిన మృతదేహాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయినారు. శంకర్ గౌడ్కి సంబంధించిన మృతదేహాన్ని. సో వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు హంగామా వాతావరణం కనబడుతున్నది. సో ఆ కుటుంబ సభ్యులు ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే క్లియర్గా శంకర్ గౌడ్ ఎట్లయినా చనిపోయిండు, ఆయన మృతదేహాన్ని ఒక్కసారైనా ఆ డిపో దగ్గరికి తీసుకుపోతాం. ఎందుకంటే తన ఆత్మ మొత్తం డిపో దగ్గరనే తిరుగుతుంది, తన ఆత్మ మొత్తం బస్ స్టాండ్ దగ్గరనే తిరుగుతుంది. ఆయన ఆత్మ శాంతి కావాలంటే డిపో దగ్గరికి ఆయన శరీరాన్ని తీసుకుపోవాలి, తీసుకొచ్చి ఆ తర్వాత కార్యక్రమం చేయాలని చెప్పి ఆ ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఎక్కడ కూడా అలో చేస్తలేరు. ఆఖరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు, బీజేపీ పార్టీ లీడర్లను అరెస్ట్ చేశారు. ఎంత విచిత్రం అంటే నిన్న అర్ధరాత్రి 2-3 గంటల దాకా అపోలో దవాఖాన దగ్గర పెద్ద హంగామా వాతావరణం జరిగింది. కల్వకుంట్ల కవిత గారు పోయినారు, ఆమెను ఎక్కడ కూడా శంకర్ గౌడ్కి సంబంధించిన దగ్గరికి పంపించలే. తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోతే వాళ్ళని పంపించలే. పొన్నం ప్రభాకర్ పోయి చూసి వచ్చిన ఆయనతో ఇంటికాడ కూర్చున్నాడు.